ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ కథను మెప్పించిందా? కథ ఎలా ఉంది? ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ లాగా ఉందా, లేదా అభిమానులకి ఎలా ఉంది ఏమనేది కూడా ఒకసారి మనం చూసుకున్నాం. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ ఒక సీఎం, ఒక పోలీస్ ఆఫీసర్ మధ్య సాగే కథా చిత్రం ఇది. దీంట్లో శ్రీలీల బాగానే మెప్పించింది. ఇది గబ్బర్ సింగ్ తీసిన హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తుందంటే గబ్బర్ సింగ్ లెక్క ఉంటుందనేది కూడా చాలామంది ఓపు పెట్టుకున్నారు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ యొక్క క్యారెక్టర్ చూస్తే పోలీస్ క్యారెక్టర్, అతను సీఎం ఒక పవన్ కళ్యాణ్ గారు అనాథగా ఉంటే టీచర్ దగ్గరికి తీసి అతన్ని చదివించి పోలీస్ ఆఫీసర్ని చేస్తాడు. ఆ టీచర్గా ఉన్న ఆయనే సీఎం అవుతాడు. ఆ సీఎం మీద చంపడానికి కుట్ర పడితే పవన్ కళ్యాణ్ గారు ఎలా దాన్ని కాపాడుకుంటారు అనేదే ఈ భగత్ సింగ్ సినిమా. దీంట్లో హరీష్ శంకర్ గారు చాలా పవన్ కళ్యాణ్ గారిని అభిమానులకి ఎలా ఉండాలనో అలా చూపించడం కూడా జరిగింది. అయితే కొన్ని సీన్లు పాత సీన్లుగా ఉండడం, గబ్బర్ సింగ్ లెక్క అభిమానులకు బాగానే చేశారు కానీ కొన్ని పాత సీన్లు కూడా ఉన్నాయి. కథ కూడా కొంచెం పాత లెక్క ఉంది అనేది కూడా నడుస్తుంది. అయితే ఈ సినీ ప్రేక్షకుల అభిమానులు ఎప్పటి నుంచో చూస్తున్న చిత్రాల్లో ఈ భగత్ సింగ్ ఒకటి. పైగా గబ్బర్ సింగ్ తీసిన హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తుండడంతో అంచనాలు ఏర్పడాయి. వాటిని ఈ గబ్బర్ సింగ్ సినిమా లెక్క ఈ భగత్ సింగ్ అందుకుంటున్నారా లేదనేది కూడా ఇట్ట పట్ట అనేది కూడా మనకు తెలుసుకోగలగాలి. ఎందుకంటే నల్లమల్లకు సమీపంలో ఓ గూడెం అది. అక్కడకు పాఠాలు బోధించేందుకు చంద్రశేఖర్ రావు అనే మాస్టర్ అక్కడికి వస్తారు. అక్కడ జనం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తాడు. కూలి పనులకి వెళ్ళి పిల్లలు మళ్ళీ చదువు కోసం బడిబాట పట్టేలా చూస్తాడు. ఆ ఊళ్ళోనే పుట్టి పెరిగి అనాథగా ఉన్న చిన్నయ్యని చేరదీసి అతనికి సంరక్షకుడిగా మారి చదువు చెప్పిస్తాడు. ఆ కుర్రాడి భావాలు, అతనిలోని ఆవేశం గ్రహించి భగత్ సింగ్ అని పేరు పెడతాడు. తన తండ్రికి ఉస్తాద్ అని పిలిచేవారని, తన పూర్తి పేరును ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పుకుంటూ ఉంటాడు ఆ కుర్రోడు. తర్వాత సేవాగుణం ఉన్న మాస్టర్ రాజకీయాలకు అడుగుపెట్టి ముఖ్యమంత్రి అవుతాడు. చిన్నప్పటి నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ పెద్ద అయ్యాక ఏసీపీ అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తన గురువుకు ఎప్పుడూ రచనగా ఉంటాడు. అయితే అసాంఘిక శక్తులతో సంబంధాలున్న చెదలమర్రి నల్లనాగప్ప ముఖ్యమంత్రి పీఠంపై కన్నేస్తాడు. చంద్రశేఖరరావును అంతం చేయాలని పథకం రచిస్తాడు. మరి నల్లనాగప్పని ఏసీపీ భగత్ సింగ్ ఎలా ఎదుర్కొంటాడు అనేదే ఈ కథలోని సారాంశం. ఈ భగత్ సింగ్ను దెబ్బ కొట్టేందుకు నాగప్ప ఏం చేస్తాడు, అట్లాగే భగత్ సింగ్ జీవితంలోకి వచ్చిన శ్రీలీల ఎవరు, రాశీకన్నా ఎవరు అన్నదే ఈ చిత్రం కథ. ఈ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కలయికలతో సినిమా అనగానే ప్రేక్షకులు గబ్బర్ సింగ్ను గుర్తు చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ను ఎలా చూపిస్తారు అభిమానులకు, సామాన్య ప్రజలకు నచ్చుతుందో అలాగే చూపించారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నప్పుడు మళ్ళీ అదే స్థాయి అంచనాలు ఏర్పడడం సహజం. ఈ విషయంలో దృష్టి ఉంచుకొని దర్శకుడు హరీష్ శంకర్ కథపై కంటే కూడా పవన్ కళ్యాణ్ మార్క్ అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. లుక్ మొదలుకొని పవన్ సంభాషణలు, పొలిటికల్ ఇమేజ్ ఇలా ఇంచుమించు గబ్బర్ సింగ్ లాగే దుమ్ము చూపించే పోలీస్ పాత్ర ఎలిమినేషన్ పక్కకు మెలివించి సినిమాని తెరకెక్కించాడు హరీష్ శంకర్. అయితే కథనం పరంగా చూస్తే సగటు తెలుగు కమర్షియల్ చిత్రాలకు తగ్గట్టే సాగుతుంది. ఏమాత్రం కొత్తదనం కనిపించదు. సాధారణ ప్రేక్షకులు ఈ విషయంలో కాస్త అసంతృప్తి చెందుతారేమో కానీ అభిమానులకు మాత్రం ఇందులో పవన్ కళ్యాణ్ మరింతగా నచ్చుతాడు. ఇటీవల వచ్చిన ఓజీ కూడా అభిమానులను మెప్పించే అంశాలతోనే రూపొందించిన ఈ నేపథ్యం అందులో కనిపించిన పవన్ కళ్యాణ్ వేరు. ఈ సినిమాలో చాలా రోజులుగా అభిమానులు చూడని
వింటేజ్ పవన్ కళ్యాణ్ చూపించారు. హరీష్ శంకర్, భగత్ సింగ్ పవన్ తెరపై కనిపించేటప్పటి నుంచి అసలు వినోదం, డ్రామా మొదలవుతాయి. డ్యాన్స్ ఎపిసోడు, కలరి పాట, మరోవైపు అడవిలోకి వచ్చిన నల్లనాగప్ప గ్యాంగ్ నేపథ్యంలోని సన్నివేశాలు సినిమాను సరదాగా, అదే సమయంలో ఆసక్తిని రేకిస్తూ ముందుకు సాగుతుంది. సినిమాతో మంచి చెప్పే అవకాశం వచ్చిందంటే నేను అసలు వదులుకోనని చెప్పే దర్శకుడు హరీష్ శంకర్ ఇందులో దైవభక్తి, దేశభక్తి, సోషల్ మీడియాని జీవితం అనుకుంటూ సాగిపోయే జీవితాల గురించి మరి సంభాషణలు రాసి పవన్ కళ్యాణ్తో చెప్పించాడు. ఇది శ్రీలలిత కానీ ఇంకా కొంచెం చూస్తే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలవడంతో అసలు సిసలు మాస్ కోణం బయటకు వస్తుంది. కాకి డ్రెస్సులో గబ్బర్ సింగ్ను గుర్తు చేస్తూ పవన్ సందడి చేశారు. రథయాత్ర ఎపిసోడ్ కానీ విలన్కి వార్నింగ్ ఇచ్చే సన్నివేశాలు కథలో వేడిని పెంచుతాయి. ద్వితీయార్థం సినిమాకు మరింత బలం. పాత బస్తీ ఎపిసోడ్తో పాటు పవన్ కళ్యాణ్, శ్రీలీల మధ్య సాగే సరదా సన్నివేశాలు, ఆ మనిషే రిమాక్స్ గీతం, అది తెరకెక్కించిన విధానం, అదే ఎపిసోడ్లోని భాగోద్యమ కోణం సినిమాకు హైలైట్స్. పతాక సన్నివేశాలు మెప్పించాయి. కథనాలు చాలా వరకు ఊహలకు తగ్గట్టుగానే సాగిన పవన్ కళ్యాణ్ హీరోయిజం, ఆయన మాస్ హంగామా, ఆయన జీవితాన్ని, అభిమానాన్ని బలంగా గుర్తు చేసే సంభాషణలు కట్టడిస్తూ మిగతా విషయాలు ఏమీ గుర్తుకు రాకుండా చేయడం ఈ సినిమా ప్రత్యేకత. ఈ కథలో కొత్త కాకపోయినా పవన్ కళ్యాణ్ శైలి, వినోదం, మాస్ అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటున్నాయి. కథ ఏమో కొత్తదేం కాదు, కానీ ఇది చూసిన అభిమానులకు చాలా పవన్ కళ్యాణ్ చూడంగానే చాలా అభిమానం ఎక్కువ. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యొక్క రేంజ్ను బాగా చూపించారు. సాధారణ సన్నివేశాలను సైతం మరో స్థాయికి తీసుకెళ్లారు. రాశి కన్నా సందడి ప్రథమార్థంలోనే శ్రీలీలకి మధ్య ఉన్న పాత్ర దక్కింది. ఆమె మనిషి పాటలో కనిపించిన విధానం ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్లో ఆమె పాత్ర నేపథ్యంలో వచ్చే కీలక మలుపు భాగోద్యాలను పంచుతుంది. ప్రధాన ప్రతినాయకుడిగా పార్థిబన్ కనిపించిన తీరు బాగుంది. నల్లనాగప్ప పాత్రపై ఆయన బలమైన ప్రభావం చూపించారు. కెఎస్ రవికుమార్, రావు రమేష్ కీలక పాత్రలో కనిపిస్తారు. గౌతమి, సత్యం రాజేష్, ప్రభాస్, శ్రీను, ప్రవీణ్ తదితరులు అలవాటైన పాత్రలో కనిపిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు బాగున్నాయి. తమన్ నేపథ్య సంగీతం సినిమాపై బలమైన ప్రభావం చూపించింది. ఎడిటింగ్తో పాటు ఇతర విభాగాలు మంచి పనితీరుని కనిపించాయి. దర్శకుడు హరీష్ శంకర్ ఒక పక్తు కమర్షియల్ కథకే తనదైన మార్పులు, సంభాషణలు, హీరో పాత్రను ఎలిమినేషన్లు డిజైన్ చేసి సినిమాను ఆవిష్కరించారు. కథలో కొత్తదనం లేని కథనం, చివరగా ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ ఇచ్చి పడేశాడు. ఈ సమీక్షకు దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం. ఏమిటంటే బలాలు వస్తే పవన్ కళ్యాణ్, అభిమానులు ఆలరించే మాస్ సాంగ్స్, ప్రథమార్థంలో వచ్చే పాత్రలో కావచ్చు, సెకండ్ హాఫ్ రాశి కన్నా, సెకండ్ హాఫ్లో వచ్చే శ్రీలీల, వీళ్ళ మధ్య కూడా కథ బాగా నడిచింది. డ్యాన్స్ కావచ్చు, పాటలు కావచ్చు, అలాగే అన్ని విధాలు ఉన్నాయి. కానీ కథలో కొత్తదనం లేదు అనేది కూడా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ భగత్ సింగ్ సినిమా ఎలా ఉంది ఏమి అనేది మీరు కూడా కామెంట్ రూపంలో పెడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.